ప్రైజ్ లా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామంలో మీ ಎಲ್ಲರಿಗೂ కూడా శుభాలు తెలియజేస్తున్నా. మరి ఒక దినం ఈ శుక్రవారపు ఉపవాస కూడిక ఆరాధనను ఈ రీతిగా మనం కొనసాగించుకొని ప్రభువును మహింపరచడానికి ఆయన ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మనం ప్రభువును గణపరచు వారమైన ప్రారంభ ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం. అందరం కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి ప్రభువును మహింపరచుకుందాం. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. దయాళుడా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మేము నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. నేటిదిన ఈ కార్యక్రమం ఆది నుండి అంత్యం వరకు పరిశుద్ధాత్మ సహాయముతో మాతో మా మధ్య నీ ఉండి జరిగించుమా. అపవాదికి అపజయం, నీ నామములకు మహిమ తెచ్చుకొనుచు కార్యక్రమం అంతటిని కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. ఇదిగో ఈ కూడికలో ఏకీభవించిన ఈ యొక్క యాజక కుటుంబాన్ని, అలాగే ఈ కార్యక్రమాన్ని నాయన వాక్యమును వీక్షిస్తున్నటువంటి ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించుమా. మేమున్న పరిస్థితుల్లో నుంచి, మా యొక్క ఇబ్బందుల్లో నుంచి నిత్యము మాకు విడుదల దాయించుమా. ఆరాధనకు యోగ్యుడా, ఆరాధన అంతటిలో నీ ఆత్మ మాతో ఉంచుమా. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క సమయంలో పాటలు పాడుకొని ప్రభువును మహింపరచుకుందాం. మరి మన మధ్యన ఉన్నటువంటి మరి దైవ సేవకురాలు మరి శాంతి సజీవరావు గారు, అలాగే జోయల్ ఈ సమయంలో మన మధ్యకు వచ్చి పాటలు పాడి ప్రభువును మహింపరుస్తాను. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని కనపరుచుకుందాం. Praise the Lord. Hallelujah. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించుని నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించుని నామమును. రుచినములపై జయమునిచ్చిన రుచినములపై జయమునిచ్చిన
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి పాట పాడుకుని దేవునామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. నీ కృపా నిత్యమండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీ కృపా నిత్యమండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుణగానాలు వినబడుచున్నది, రక్షణ సంగీత సునాద
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని జనమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను నీవే కొలచితివి. ఆకాశ గగనాలను నీవే కొలచితివి. శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా
ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఇప్పటి వరకు పాటల ద్వారా మనం ప్రభువును మహింపరచున్నాము. ఈ యొక్క సమయంలో ఈ యొక్క శుక్రవారము ప్రభు సన్నిధిలో ఏకీభవించి కొన్ని నిమిషాలు మనము దేవుణ్ణి ఆరాధించుకుందాము. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామమును స్మరిస్తారో వారి మధ్యన నేను ఉన్నాను అని వాగ్దానం చేసిన మన దేవుడు మనతో ఉండి మన యొక్క జీవితాల్లో వెలుగు నింపువాడని, తన కృపను కుమ్మరించువాడని, తన ఆత్మతో మనలను నడిపించువాడని మనందరం ఎరిగి ఆయనను కొన్ని నిమిషాలు మనందరం కలిసి ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో ఏకీభవించి మోకరించి, మీరున్న స్థలాల్లోనే మోకరించి దేవుని నామాన్ని మనం మహింపరుచుకుందాం. ఆయన సర్వలోక రక్షణకర్తని, ఆయన మన విమోచకుడని, ఆయన మనలను విడువని ఎడబాయని దేవుడని మనందరం కలిసి ఆయన నామాన్ని గణపరుచుకుందాం. ఓ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకెదము, ఆయన మాటలు గైకొనినా అవి మనకెంతో మేలగును. రండియు చాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రభుని స్తుతించుకుందాం. గడిచిన దినాలన్నిటిలో కూడా తన పరిశుద్ధాత్మను మనతో ఉంచి ఏ క్షణము కూడా మనలను విడవకుండా ఎడబాయకుండా అనుక్షణము కాపాడుతున్న దేవుణ్ణి భయపడకము, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది, దిగులు పడకము, నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పిన ఏకైక దేవుడినే. ఈ లోకములో ఎవరు చూపని ప్రేమ చూపిన దేవుడినే. తల్లి మరిచినా, తండ్రి మరిచినా నేను నిన్ను మరువనని, విడువను, ఎడబాయనని చెప్పి మనలను బలపరచుచున్న దేవుడు ఆయనే. అందుకే మనందరము కూడా ఆయనను ఆరాధించుకుందాము. ఈ లోకంలో ఉన్న వారందరూ మనలను మరిచిపోవచ్చు పిల్లరా. సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఎన్నడూ విడువను ఎడబాయనని చెప్పినటువంటి దేవుడు మనలను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, మనందరము ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఎంతో మంది లోకములో శ్రమల పాలైపోతున్నారు. ఎంతో మంది లోకములో మరణానికి అప్పగించబడుతున్నారు. ఎంతో మంది ఈ లోకములో మానసిక వేదనతో కృంగిపోతూ ఉన్నారు. ఎంతో మంది లోకంలో తన వారిని, తన కుటుంబీకులను పోగొట్టుకుని ఉన్నారు. అయినను ధైర్యం ఇస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ మనలను తన కృప చొప్పున నడిపించుచున్న దేవుని మనం ఆరాధించుకుందాము. ఆయన కృప ఎంత గొప్పది, ఆయన ప్రేమ ఎంత గొప్పదో,
ఆకాశము కంటే ఉన్నతమైనటువంటి ఆయన కృపను, ప్రేమను ఈ క్షణం మనము జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలి. నన్ను ప్రేమించుచున్న దేవా, నన్ను క్షమించుచున్న దేవా, నన్ను ఆదరించుచున్న దేవా, నీకు స్తోత్రములయ్యా అని మనందరము కూడా ఆయనను కనపరుచుదాం. ఈ లోకములో ఎవ్వరు చూపని ప్రేమను ఆయన మన పట్ల చూపుచున్నాను. జీవమై ఉన్న దేవుడు, నిత్య నరకాగ్నిలో నీవు యుగ యుగాలు వేదనతో యాతనతో ఉండకూడదని తన జీవాత్మను మన మీద ఊది మన కొరకు ఆయన చేసిన త్యాగము ద్వారా నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య జీవములోనికి మనలను నడిపించిన దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాము. నీ త్యాగానికై, నీ కృపకై, నీ ప్రేమకై, నీ సహకారానికై, నీ సహాయానికై వందనాలు ప్రభువా అని ఆయన నామాన్నే మనము కనపరుచుకుందాం. ఆయన కృపలోనే మనము నడిపించబడదాం. మహోన్నతుడా, ప్రేమామయుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా, సజీవుడా, నీకు స్తోత్రమయ్యా అని ఆయన పరిశుద్ధ నామాన్ని కనపరుచుకుందాం. సర్వోన్నతుడా, నిన్ను మించిన వారు ఈ లోకములో ఎవరూ లేరని ఆయన పరిశుద్ధ నామాన్ని కనపరుచుకుందాం. నా తల్లి నీవే, నా తండ్రి నీవే అని ఆయనను కనపరుచుకుందాం. అందరం కలిసి ప్రభు పరిశుద్ధ నామాన్ని కనపరుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఇంతవరకు నీ కృపతో నడిపించుకున్నాం. ఈ ఆరాధనంతా నీ ఆత్మ మా మీద ఉంచండి. ఆది నుండి అంచె వరకు నీ కృప మాతో ఉంచండి. కూడి ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ ఎంతమంది కార్యక్రమంలో ఏకీభవిస్తున్నారు, వారి మీద నీ సన్నిధి కాంతి కుమరించండి, వారి మీద నీ ఆత్మ కుమరించండి, వారి మీద నీ పరిశుద్ధాత్మను కుమరించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు నామం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మరి యొక్క ప్రత్యేకమైన పాట పాడుకొని ప్రభువుని మహిమపరుచుకుందాం. నాని ఒక పాట పాడి వినిపిస్తాడు. వెన్నలాంటి యేసయ్యా, వెన్నలాంటి మనసు నీది యేసయ్యా. వెన్నలాంటి యేసయ్యా, వెన్నలాంటి మనసు నీది యేసయ్యా. నమ్మిన వారిని విడువని వాడవు, సాగిల పడి నీకే మొక్కెదనయ్యా. నమ్మిన వారిని విడువని వాడవు, సాగిల పడి నీకే మొక్కెదనయ్యా. నీలా ప్రేమించే వారెవరయ్యా. వెన్నలాంటి యేసయ్యా, వెన్నలాంటి మనసు నీది మెస్సయ్యా. ఈ సూర్యుడెన్నడు అస్తమించిపోడని, ఈ చంద్రుడెన్నడు క్షీణించిపోడని. ఈ సూర్యుడెన్నడు అస్తమించిపోడని, ఈ చంద్రుడెన్నడు క్షీణించిపోడని. యేసు రాజా, యేసు రాజా, నా రాజా, మా రాజా.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని కనపరుచుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, కొనియాడబడినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, సర్వయుగములలో సజీవుడవు,
హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మహాకృప చేత ఆయన నామంలో పాటలు పాడుకున్నాం. అలాగనే మనందరం కలిసి ఆరాధనలో ఏకీభవించాం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యం వినవలసిన ఆవశ్యకత ఎంతైనా మనకున్నది. ప్రభు మనకిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని ప్రార్థనాపూర్వకంగా మనము కనపరచవలసినటువంటి వారమై ఉన్నామని, శ్రద్ధాభక్తులతో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ కేవలము ఆయనను మాత్రమే మనం గణపరచాలని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియచేస్తూ ఉన్నా. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని మనం నేటి దిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనాన్ని నేటి దిన వాక్య భాగముగా మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 11వ వచనాన్ని నేటి దిన వాక్య భాగంగా చదువుకుందాం. అందరం కూడా చదువుకొని ప్రభుని మహిమపరచుకుందాం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములో చేయువాడవు. నీ వంటి వాడెవడు? ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచండి. మీరున్న స్థలాల్లోనే ప్రభువును మనం మహిమపరుచుకుందాం. ప్రభు వైపు మనం చూద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయాళుడా, నీకు స్తోత్రం. నిదేన సేవకుడైన నేను లేచి నిలబడి నీ వాక్యాన్ని మాట్లాడబోతున్నా. కేవలం నా స్వరం మాత్రమే నాది ప్రభువా. మాట్లాడు సామర్థ్యమో ఆత్మ నడిపింపంతా నీదే. ఈ సమయంలో ఎంతమంది నీ బిడ్డలైనటువంటి వారు ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు, వారందరి జీవితాల్లో వెలుగు నింపండి. ఆది నుండి అంత్యం వరకు ఈ యొక్క కూడికంతా ఆశీర్వాదకరం చేయండి ప్రభువా. ఈ యొక్క వాక్యము వినుచున్న నీ బిడ్డల హృదయాలను నీ స్వాధీనంలో ఉంచుకోండి. నీ సన్నిధి ప్రకాశత వారందరి మీద కుమరించండి. ప్రార్థన అంతటిని కూడా ఆశీర్వదిస్తున్న దేవా, ఈ వాక్య భాగాన్ని మా హృదయంలో నింపుకొని నీ ఆత్మతో మేము నింపబడి నీ యొక్క చిత్తములో ముందుకు సాగునట్లును, నిన్ను గూర్చిన మరి విశేషమైన విషయాలను మేము తెలుసుకొని నిన్ను మహిమపరిచే స్థితి మాకు దయచేయమని అద్వితీయుడును, మనోహరుడును, మహాగణుడును, ప్రశస్త నామము కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఈ రీతిగా మనల్ని ఆయన సన్నిధానంలో సమకూర్చున్నాడు. వాస్తవానికి గవర్నమెంట్ వారు మరి 8వ తారీఖు నుంచి చర్చెస్లో అలాగే దైవికమైన స్థలాలలో కార్యములు జరగచ్చు, కార్యకలాపాలు అని అనౌన్స్ చేసి ఉన్నా. కానీ వారు కొన్ని సూచనలు ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకొని రావాలి, అలాగే
ఒక్కొక్కరి మధ్య 3 అడుగుల దూరము 4 అడుగుల దూరం ఉండాలి. అలాగునని మరి వచ్చేటువంటి వారు శానిటైజ్ చేసుకొని రావాలి. అంతేకాదు కానీ థర్మల్ స్క్రీన్ టెస్ట్ చేయించుకోవాలి. ఇవన్నీ కూడా తెలియపరచడం జరిగింది. మరి నేను కూడా ఈరోజు శుక్రవారం వాస్తవానికి సంఘమంతటిని పిలిచి ప్రార్థన పెట్టాలి అని అనుకున్నాను. కానీ అన్నీ రెడీగా ఉన్నాయి. మరి శానిటైజ్ చేయటం జరిగింది. అలాగునని ఒక్కొక్కరు 3 అడుగుల దూరంలో కూర్చోవాలని, మాస్క్ పెట్టుకోవాలని అన్నీ చెప్పడం జరిగింది. కానీ స్క్రీనింగ్ టెస్ట్ చేయడానికి మిషన్ ఇంకా తీసుకోలేదు. ఎందుకంటే క్రమమే కదా. గవర్నమెంట్ వారు ఇచ్చిన సూచనలు పాటించేది మన క్షేమమే కదా, మన సంతోషం కొరకే కదా, వారిచ్చేది మనందరం బాగుండాలనే కదా. అందుకనే స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది చేసే మిషన్ నేను తీసుకోలేదని, అది ఆదివారానికి అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఆదివారం నుంచి ఆరాధన కార్యక్రమాన్ని ఆ స్క్రీనింగ్ టెస్ట్ చేసేటువంటి మిషన్ ఒకేసారి చర్చలో కొని తద్వారా తరువాత ఆరాధన కార్యక్రమంలో సంఘమంతటి మధ్య కార్యక్రమాన్ని జరిగించాలని ఈ శుక్రవారపు దినమందు మరి ఒక దినం ఆన్లైన్ ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నా. కాబట్టి సంఘస్థులు గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం క్షేమంగా ఉండాలి. వాక్యం అనేది ఎక్కడున్నా మన మధ్యకు వస్తుంది, మనం వింటాం. మరి ఒక దినం దేవుడు మనకు అవకాశం ఇస్తాడు, మందిరాల్లో మనం కూడుకుంటాం. కానీ ఎవరు కూడా రోగాల బారిని బలహీనులుగా ఉండకూడదనేదే ప్రభుత్వం వారి యొక్క ఏర్పాటు. అంతేకాదు దేవుడు కూడా మనతో మాట్లాడేది శ్రమ తీరిపో వరకు మీరు దాగి ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి. అనేకమైన విషయాల్లో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఎలా ఉండాలో, ఏం చేయాలనేటువంటిది కూడా నేను ఇంతకుముందు వాక్య భాగంలో చెప్పి ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, అర్థం చేసుకోవాలని నేను మీకు తెలియచేస్తూ వాక్య భాగంలోనికి నేను వెళ్ళిపోతూ ఉన్నాను. నేటి దినం చెప్పబడినటువంటి వాక్య భాగంలో మరి నిర్గమాకాండం 15వ అధ్యాయము మొదటి 11వ వచనంలో చెప్పబడుచున్న మాట మొదటి లైన్లు ఏంటంటే, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. నిజమే, ప్రభునందు ప్రియులారా, మన రక్షణకర్త అయిన యేసు ప్రభు వంటి వారి లోకంలో ఎవరు కూడా లేరు అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది. మనము కూడా అది ఎరిగినటువంటి వారముగా ఉండాలని నేను మీకు తెలియచేస్తున్నా. ఆయన గొప్ప దేవుడుగా, మహోన్నతుడైన దేవుడుగా, ఉన్నతుడుగా ఉన్నాడు అని ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నా. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు జనాంగం ఉన్నారు. ఆనాటి కాలంలో, ఆనాటి సమయంలో వారు ఆరాధించే దేవుళ్ళు, వారు కొనియాడేటువంటి ప్రముఖుల కంటే గొప్పవాడు, ఉన్నతమైన వాడు మనము నమ్ముకున్న మన యేసయ్య. యెహోవా దేవుని గొప్పతనం చెప్పాలి అనంటే ఎంతో ఉన్నది బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈ వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డ, ఈరోజు నువ్వు కూడా ఆయన గొప్పతనాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆనాటి కాలంలో ఎంతో మంది దేవుళ్ళు అనేవాళ్ళు, ఎంతో మంది ప్రభువులు అనేటువంటి వారు. నెబుకద్నెజరు సైతం ఒక బొమ్మను నిలబెట్టి దానిని మాత్రమే పూజించండి, దాన్ని మాత్రమే ఆరాధించండి అని చెప్పారు. దేవునికి వెళ్ళవలసిన మరి ఒకరికి వెళ్ళటానికి ఆయన ఒప్పుకోడు. ఈరోజు ఈ కరోనా సమస్య అనేటువంటిది చైనా దేశంలో పుట్టి ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది. ఇది ఒక సందేశాన్ని ఇస్తుంది. చైనా దేశంలో నేనే మిమ్మల్ని పరిపాలిస్తున్నాను, నన్నే దేవుడిగా చూడండి అని దేవుని ఆలయాలను, మందిరాలను కూలగొట్టించినటువంటి విధానం మనందరికీ తెలుసు. అదే వ్యక్తిని ప్రపంచ దేశాలన్నీ కూడా నీచముగా చూడాలని, దేవుని మందిరాలే లేకుండా చేయాలని చూసినటువంటి ఆ దేశాన్ని ప్రతి దేశము కూడా అసహించుకోవాలని
దేవుడు ఆ దేశం మీద తన ఉగ్రతను చూపించాడు. ఈరోజు ఆ దేశం రోగము పుట్టినటువంటి దేశం అయిపోయింది, తెగులు పుట్టినటువంటి దేశం అయిపోయింది. నిజమేనండి, విర్రవీగినటువంటి గర్వముతో విర్రవీగాడు. దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా దేవుడుగా, ఆయన వంటి వాడు మరి ఎవడు లేడనేటువంటి రీతిగా బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన గొప్పతనాన్ని ఎరిగినటువంటి ఆ ప్రజలు పాడినటువంటి పాట నిర్గమకాండము 14వ అధ్యాయము చివరి 2 వచనాల్లో ఆయనను గురించి తెలుసుకొని ఆయనను కనపరిచినటువంటి ప్రజలను మనం చూడగలుగుతున్నాం. వాక్య భాగాన్ని ఒకసారి చూసినప్పుడు నిర్గమకాండము 14వ అధ్యాయము చివరి 2 వచనాలు అనగా 21, 22 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 30, 31 వచనాలు, క్షమించండి, 30, 31 వచనాలు. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు సచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన ఆ గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి. కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ పదే పదే చెప్తుంది, ఆయన వంటి వాడు ఈ లోకంలో ఎవరు లేరు. వేల్పులలో నీ వంటి వాడు ఎవరు లేరు అనేటువంటి విషయాన్ని బైబిల్ వివరిస్తుంది. పరమగీతం 5వ అధ్యాయం 10వ వచనంలో లేఖన భాగాలను మనం చూస్తున్నప్పుడు, పరమగీతము 5వ అధ్యాయం 10వ వచనంలో లేఖన భాగాన్ని ఒకసారి పరిశీలన చేసినప్పుడు అక్కడ మనకు ఒక మాట కనపడుతుంది. నా ప్రియుడు ధవళవర్ణుడు 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. ఎంతమంది ఉన్నా ఆయన ఒక డిఫరెంట్, ఆయన ఒక సపరేట్, ఆయన ప్రత్యేకించబడినటువంటి వాడు. అదే పరమగీతము 2వ అధ్యాయము 3వ వచనంలో, అదే పరమగీతముల భాగములు 2వ అధ్యాయం 3వ వచనములో ఈ మాట మనం చూడగలుగుతున్నాం. అడవి వృక్షములలో చలదరు వృక్షం ఎట్లుండునో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అదే విధముగా 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చూసినప్పుడు లేఖన భాగాల్లో ఈ మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒకసారి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడెవడును లేడు. ఇదంతా కూడా బైబిల్ మనకు చెప్తున్న సత్యం. పాడుకుంటాం, నీ వంటి వాడు ఒక్కడును లేడు. ఈ సత్యం నీవు నేను తెలుసుకోవాలి. ఆయన వంటి వాడు లేడు. ఆయన చేసిన క్రియల వంటి క్రియలు చేసిన వాడు లేడు. ఆయన వలె త్యాగం చేసిన వాడి లోకంలో లేడు. ఆయన వలె జీవించిన వాడి లోకంలో లేడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వేల్పులలో నీ వంటి వాడు ఎవరు? దేవుళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆ రోజులో ఈజిప్ట్ దేశంలో. ఇంకా ఆనాటి కాలంలో ఆయా దేశాలలో ఆరాధించే దేవుళ్ళందరూ కూడా ఈరోజు చెత్తపుట్ట పాలైపోయారు. వారెవరో కనుమరుగైపోయారు, ఎవరు కనపడటం లేదు. ఆనాటి కాలంలో వీరే గొప్ప దేవుళ్ళు అనుకున్న వాళ్ళు, వీరే గొప్పవారు అనుకున్నటువంటి వారు కూడా వారందరూ కూడా కనుమరుగైపోయారు, కనపడలేదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా దేవుళ్ళు అయితే కదా. మనుష్యుడు దేవుడు కాగలడా? ఎప్పటికైనా సృష్టిని కలిగజేసిన వాడు, లోకాన్ని కలిగజేసిన వాడు, సర్వభూమికి రాజై పరిపాలన అందించేవాడు, తాను చేసిన లోకాన్ని, తాను చేసిన మనుషులను నడిపించేవాడు దేవుడు అవుతాడు. కానీ
ఏదో ఊరికొకడు పుట్టుకొచ్చి నేను ఇలా చేశాను కాబట్టి నేను దేవుణ్ణి, నేను ఫలానా అవతారం, నేను ఫలానా విధానం అని చెప్పుకున్నవాడు దేవుడు ఎలాగవుతాడు? వాడు మనుషుడే. దేవుడు అనే వానికి ఒక ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉంటాయి. దేవుడు అనేటువంటి వానికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు కలిగినటువంటి వాడు, ఆ ప్రత్యేకమైన క్వాలిటీస్ కలిగిన వాడు, మహోన్నతమైన గుణము కలిగినటువంటి వాడు, గొప్ప స్వభావం కలిగినటువంటి వాడు ఒక యేసుక్రీస్తు ప్రభువారు. నిజమైన దేవుడు, దేవుడని చెప్పుకోవడానికి ఒక ఉన్నతమైన లక్షణాలు కలిగినటువంటి వాడు, దేవుడని చెప్పుకోగలిగిన అర్హత కలిగిన వాడు ప్రభు తప్పి లోకములో ఎవరు కూడా లేరు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాక్య భాగం సెలవిస్తుంది, నీ వంటి వాడు వేల్పులలో నీ వంటి వాడు. నిజమే, ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. నీ వంటి వాడు, ఎందుకంటే ఆయన ఒక డిఫరెంట్, ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వాడు. రెండోది అంటున్నాడు ఆయన పరిశుద్ధత కలిగినటువంటి వాడు. మూడోది అంటున్నాడు ఆయన అద్భుతాలు చేసేటువంటి వాడు. అద్భుతాలు చేసేటువంటి వాడు. ఎస్, నీ వంటి వాడు ఎవరు లేడు. ఒక్కసారి టాలీ చేసి చూద్దాం. ఒకసారి ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క గుణాలను, ఆయన యొక్క మహోన్నతమైన స్థితిని ఒకసారి చూసినట్లయితే మహా ఉన్నతమైన పరలోకములో ఉన్నటువంటి ఆయన, పరలోకములో ఉండి ఆ మహిమలో నిత్యము కూడా పరలోక దూతల చేత పరిశుద్ధుడు 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 అని పొగడబడుచున్నటువంటి ఆయన మానవుడు చేసిన పాపాన్ని బట్టి, మానవుడిని పాపములో నుంచి బయటకు తీసుకొని రావాలని, పాపము నుండి మనుష్యుడిని శుద్ధి చేయాలని ఈ లోకానికి దిగి వచ్చినటువంటి, నరావతారిగా ఈ లోకానికి వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యేసయ్య. ఆయన లాంటి వాడు ఎవరైనా ఉన్నారా? పాపుల కొరకు ఈ లోకానికి వచ్చి పాపాన్ని తీసివేసి, నిజమండి, పాపం పోకుండా పరలోకానికి ప్రపంచంలో ఎవడు వెళ్ళడు. పాపము మనుష్యుని పరలోకానికి వెళ్లకుండా ఆపేస్తుంది. అన్ని గ్రంథాలు చెప్తాయండి, పాపం పోవాలంటే పరిహారం జరగాలి, పాపం పోవాలంటే పరిహారం జరగాలి. ఆ పాపము నిమిత్తము ఒక పశువు గాని ఒక వ్యక్తి గాని దహించబడాలి. ఒక్కసారిగా ఈ లోకంలో ఎవరు చేస్తారు? అలా జరిగించిన దేవుడు ఎవరున్నారు? అలా చేసినటువంటి పరిస్థితి ఎక్కడ కనపడుతుంది మనకి? ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారిలో తప్ప. లేఖన భాగాన్ని చూసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు తన ప్రియ కుమారుడైన తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో, పౌలు గారి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి చూసినప్పుడు, మొదటి అధ్యాయము 15వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ ఒక మాట మనం చూడగలుగుతున్నాం. లేఖనాన్ని చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునను వాక్యము నమ్మదగినది. నమ్మాలి. ఈ లోకములో ఉన్న పాపులందరినీ కూడా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వసింపలేని మహోన్నతమైన తేజస్సులో, మహా ఉన్నతమైన స్థితిలో, రారాజుగా, గొప్పవాడిగా, మహోన్నతుడిగా ఉన్నటువంటి ఆయన నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఇలా వచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నారా? సంపదలు ఇవ్వటం కాదండి, గొప్పవాడిని చేయటం కాదండి, మనలో ఉన్న పాపాన్ని తీసివేసిన వాడు యేసయ్య. మనలో ఉన్న పాపము మనం కడుక్కుంటే పోయేది కాదు, మనలో ఉన్న దోషము మనం తొలగించుకుంటే పోయేది కాదు. అది ఒక వ్యక్తి తీయాలి, ఆయనే యేసు. ఎందుకంటే ఆయన కడగకుండా మన పాపం తొలగిపోదు. ఆయన రక్తం, అందుకునే వాక్యం ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తము చిందించకపోతే, ఆయన ఈ లోకానికి రాకపోతే మానవుడు అలాగే పాపములో ఉండిపోయేవాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపముల నుండి, అంతేకాదు గాని ఈ లోకములోనికి రావటానికి పాపములు ఒక్కటే కాదు గాని ఈ లోకములో ఉన్న మానవుడు తాను పడుతున్న బాధను కూడా ఆయన చూశాడు.
ఆనాటి కాలంలోనే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు బాధపడుతున్నప్పుడు వారి ఆవేదనను చూశాడు దేవుడు, వారి కన్నీటిని చూశాడు దేవుడు, వారి దుఃఖాన్ని చూశాడు దేవుడు. ఎవరండి ఈ లోకంలో రాజ్యాలను స్థాపించుకున్న వారు ఉన్నారు, దేవుళ్ళు అనుకున్నవారు. ప్రజలను పరిపాలించిన వారు ఉన్నారు, దేవుళ్ళు అనుకున్నవారు. పరిపాలించిన వాడిని పరిపాలకుడు అంటారు, రాజ్యాన్ని ఏలిన వాడిని రాజ్యాధినేత అంటారు. సర్వలోకము కొరకు ఈ లోకానికి వచ్చి వారి బాధను చూసి వారి పాపము నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టి పాపముల నుండి వారిని శుద్ధి చేసి పవిత్రపరిచి మరలా ఈ లోకములో ముడిపడి ఉన్న జీవితాన్ని కొట్టివేసి పరలోక సంబంధిగా చేసే వ్యక్తిని నిజమైన దేవుడు అంటాడు. అలా చేసిన ఏకైక వ్యక్తి యేసయ్య. కాబట్టి ఈ వాక్యం వింటున్నా నా ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువా వేల్పులలో ఆయన వంటి వాడు ఎవరు లేడు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. అడవి వృక్షములలో చందరు వృక్షం ఎట్లున్నదో సమూయేలు గ్రంథములో కూడా చూస్తున్నాం కదా. భక్తుడు మాట్లాడుతున్నాడు, నీ వంటి దేవుడు ఎవడున్నాడయ్యా. అలాగనే మొదటి రాజులు 8వ అధ్యాయము 23వ వచనాన్ని ఒక్కసారి చూసినప్పుడు, రాజుల గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి క్రింద ఉన్న భూమి అందైనను నీ వంటి దేవుడొక్కడునో లేడు. నిజమండి, ఉన్నారా? ఆయన వంటి వాడు ఎవరున్నారా? ప్రపంచ దేశాలు ఆయన వైపు చూస్తున్నాయి. ఈరోజు ఆయనే మనందరికీ దిక్కు, ఇంకెవరు లేరండి. రక్షించేవాడు లేడు, ఆదరించేవాడు లేడు, కాపాడేవాడు లేడు. మానవుడు విధేయుడై తగ్గించుకొని విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చి ప్రభువా అని కన్నీరు కారిస్తే కనికరించే ఏకైక దేవుడు యేసయ్య. ఈయనొక దేశానికి దేవుడు కాదట. కొంతమంది దేశానికి దేవుళ్ళు ఉంటారు, కొంతమంది రాష్ట్రానికి దేవుడు ఉంటాడు. అంటే ఇంకో రాష్ట్రానికి ఇంకో దేవుడు అన్నమాట, ఇంకో దేశానికి ఇంకొక దేవుడు. కానీ యేసయ్య ప్రపంచానికి దేవుడు. ప్రపంచమే కాదు, ఇక్కడ చదువుకున్న వాక్యములో పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒకసారి మనము చూసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి బహు శ్రేష్టమైనటువంటి మాటను ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రికను ఒకసారి మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలోంచి ఒకసారి మనం చదువుకుందాం. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు అంటే ఎవరని ఆయన నామంలో వంగాలని పౌలు గారు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేమ. ఎందుకంటే పరలోకాధినేత ఆయన, భూలోకాన్ని నడిపించేవాడు ఆయన, పాతాళ లోకములో పరిస్థితిని గమనించేవాడు ఆయన, అందరికీ దేవుడు ఆయనే, అందరినీ కలుగు చేసిన వాడు ఆయనే, సర్వ సృష్టికి అధికారి ఆయన. ఈ వాక్యాన్ని వింటున్న నా బిడ్డ, ఈరోజు నువ్వు ఆయన దగ్గరికి రా. ఆయన వంటి వాడు ఎవడూ లేడు అనే విషయాన్ని నువ్వు గమనించి, కొంతమంది వస్తారు దేవుని దగ్గరికి, అందరిలాగే యేసుక్రీస్తు ప్రభువును కూడా ప్రార్థన చేసుకుంటే ఆయన సహాయం చేస్తాడని వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే విన్నామండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏదో ప్రార్థన చేస్తే వేడుకుంటే ఏదో కార్యం చేస్తాడని విన్నాం. అందరిలాగే ఈయనకు కూడా ఒక పువ్వు పెడతాం, అందరిలాగే ఈయనకు కూడా ఒక దండం పెడతాం, అందరిలాగే ఈయనకు కూడా ఒకసారి అందరికి చెప్పినట్లు ఈయనకు కూడా ఒక స్తోత్రం చెప్తాం. లేదు, ఆయన మాత్రమే సర్వ ప్రపంచములో, ఆకాశములో, పరలోకములో, పాతాళములో కొనియాడబడిన దేవుడు ఆయన ఒక్కడే. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞిస్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఎందుకంటే ఆయన వంటి వారు లేరు. పుట్టుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారండి. రోజుకో దేవుడు పుట్టుకొస్తున్నాడండి, వీధికో దేవుడు పుట్టుకొస్తున్నాడు.
ఏదైనా 2 కార్యాలు చేసేసరికి దేవుళ్ళ పూజిస్తున్నాం మనందరం చాలా మంది లోకంలో. ఏదైనా ఒక కార్యం చేస్తే చాలు దండం పెడుతున్నారండి, ఆయనే దేవుడు అన్నట్టుగా. ప్రభునందు ప్రియులారా, దండం ఎవరికి పెట్టాలో, పూజ ఎవరికి చేయాలో వాక్యం చెప్తుంది. ఆయన మాత్రమే అర్హుడు. అందుకని కొన్ని సందర్భాలు అంటున్నాడు, నాకు రావలసిన స్తుతులు అడ్డదారులు వెళ్తున్నాయి, దొడ్డుదారులు వెళ్తున్నాయి, ఇంకొకరికి వెళ్తున్నాయి. నిజమే. మానవుడు క్రమం తప్పాడు, మానవుడు నీతి తప్పాడు, మానవుడు విచ్చలవిడిగా జీవిస్తున్నాడు. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి వాడు. ఈ వాక్యం వింటున్న నా బిడ్డ, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన వంటి వాడు మానవుల కొరకు, దేవాది దేవుడు, మానవుని చేసిన దేవుడు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉంటే వారిని కాపాడటానికి వచ్చాడు. ఈ భూలోకం అనే ఐగుప్తు అనబడిన పాప స్థితిలో మానవుడు ఉంటే పాపము నుండి శుద్ధి చేసి పవిత్రుని చేయటానికి 2వ ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. కడపటి ఆదాముగా. లేఖనాలు అదే అంటాడు పౌలు గారు. తిమోతికు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురావటానికి, ఆ దాస్యములో నుంచి విడిపించటానికి, ఆ బంధకాలలో నుంచి తప్పించటానికి నిర్గమాకాండాన్ని ఒకసారి మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలో, నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనంలోంచి మనం చూసినప్పుడు అన్ని మాటలు చూడగలుగుతున్నాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. బాధను చూశాడండి. ఈ లోకంలో బిడ్డలు చూడటం లేదండి బాధ. ఈ లోకంలో ఎవరు చూడటం లేదు. మనిషి బాగా తిరిగినంత కాలం, మనిషి అన్ని ఉన్నంత కాలం స్నేహితులు, స్నేహాలు, బంధాలు, బంధుత్వాలు. నిజంగా మనిషి ఎప్పుడు చూడాలంటే బాధలోనే, కష్టాలు వచ్చినప్పుడే, శ్రమలు వచ్చినప్పుడే, బలహీనత వచ్చినప్పుడే, పడిపోయినప్పుడే. అన్ని బాగున్నప్పుడు కాదండి. అక్క బాగున్నావా, తమ్ముడు బాగున్నావా, బామర్ది బాగున్నావా అనుకునేదండి. అన్ని బాగుంటే చాలు, జేబీ కొంచెం ఎత్తుగా ఉంటే చాలు. అబ్బా నువ్వు కనపడటం లేదేంట్రా, ఫోన్ చేస్తాడండి. ఎందుకు చేస్తాడు? పడిపోయి మంచం మీద ఉంటే ఫోన్ చేయడు. ఒరే బాబాయ్ బ్రాందీ షాపులు తెరిచారండి, ఇప్పుడు వెళ్దాం, ఫోన్ చేస్తాడండి. చక్కగా కూర్చోండి, ఎంత హ్యాపీగా తాగుతారో తెలుసా, ఫోన్లు చేస్తారు. బాధలో ఉన్నప్పుడు చూడు, కష్టంలో ఉన్నప్పుడు చూడు, పడిపోయినప్పుడు చూడు, వేదనతో ఉన్నప్పుడు చూడు, పరలోకపు తండ్రి ఐగుప్తు జనాంగము వారి బాధను చూశాడంట. ఈ రోజుల్లో డబ్బును చూస్తున్నారు, అంతస్తును చూస్తున్నారు, అందాన్ని చూస్తున్నారు, వారి యొక్క హంగామాను చూస్తున్నారు. వారు కారులో వచ్చారా, బండిలో వచ్చారా, హెలికాప్టర్లో వచ్చారా, విమానంలో వచ్చారా, ఇది చూస్తున్నారు. సైకిల్లో వచ్చిన పాస్టర్ నచ్చటంలా, బండి మీద వచ్చిన పాస్టర్ నచ్చటంలా, నార్మల్ డ్రెస్ వేసుకున్న పాస్టర్ నచ్చటంలా, అంతా హంగులు కనపడాలి. ఇప్పుడు ఎవరిని చూసి మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి గమనించుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించుకోవాలి. మన పాస్టర్లే మనకు ముద్దు కాదు. ఎవరైనా పాస్టర్లు అందరికీ వందనాలు చెప్పాలి. కొంతమందికి వాళ్ళందరూ కనపడరు, అందరినీ చూడాలండి. నేనైతే నా సంఘస్థులకి నేను చెప్తాను, నన్ను గౌరవించినట్లు ప్రతి పాస్టర్ని గౌరవించండి, నన్ను ప్రేమించినట్లు ప్రతి పాస్టర్ని ప్రేమించండి. కొన్ని సంఘాల్లో అయితే వాళ్ళ పాస్టర్ వస్తేనే నిలబడతారు, వాళ్ళ పాస్టర్ వస్తేనే దండం పెడతారు, వాళ్ళ పాస్టర్ వస్తేనే వందనాలు చెప్తారు. మిగతా వాళ్ళు అమ్మా నేను పాస్టర్ గారిని అమ్మా అని అంటే అవునండి, అయితే ఏంటి, వీళ్ళు క్రైస్తవులండి. యేసుక్రీస్తు ప్రభువారు అలా కాదు, ప్రతి మనుష్యుని చూస్తున్నా. ఆయనలో తేడా లేదు, ఆయనలో వ్యత్యాసము లేదు, ఆయనలో లోపము లేదు. ఎందుకంటే ఆయన అందరినీ ఒకే రకంగా చూస్తున్నాడు. ఈ వాక్యం వింటున్నా నా బిడ్డ, నా ప్రియ సహోదరుడా, నా సహోదరి, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజల బాధను చూసినటువంటి దేవుడు దిగి వచ్చాడండి.
వచ్చాడు. వాక్యాన్ని మనం చదువుకుందాం, లేఖనాన్ని మనం చూద్దాం. నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో వారు కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర. ఒకటి బాధ చూశాడు, రెండోది ప్రార్థన విన్నాడు, మూడోది ఆ ప్రార్థనలో వారు కార్చిన కన్నీటిని చూశాడు. ఆయనకి అన్నీ తెలుసండి. మనమే అన్నీ తెలిసినా నటిస్తూ ఉంటాం. మన ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసు, అయినా కానీ పాకెట్ మనీకి పీకు తింటాం. తింటాకేముండదు, నాకు బైక్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని పిల్లలు పీకు తింటున్నారు ఈ రోజుల్లో అండి. తెలిసి కూడా తల్లిదండ్రులు చెమటను రక్తంగా కారుస్తున్నారు. తెలిసి కూడా పిల్లలు ఏం చేస్తున్నారంటే పీకు తింటున్నారు. నాకు అది కొంటావా, ఇది కొంటావా, వాడు ఎలాగున్నాడు, వీడు ఎలాగున్నాడు, నన్ను ఎలాగున్నా, నన్ను ఎందుకు కన్నావు. చూడాలండి, యేసుక్రీస్తు ప్రభు వలె నువ్వు జీవించాలి. ఆయన వంటి వాడు లేడు. అందుకనే కదా నేను చెప్పేది, ఆయన వంటి వాడు ఈ లోకంలో ఎవరున్నారు? దేవుణ్ణని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ దండలు ఇచ్చుకునేవారు ఉన్నారు, కానీ నిజమైన దేవుడుగా యేసు లోకానికి వచ్చాడు. ఆయన వంటి వాడు, ఆయన జీవించినట్టు ఎవరు జీవించారంటే, పాపుల కోసం లోకానికి వచ్చిన ఒక్కడు చూపించాడు, ఎవరు కనపడరు. పాపుల కొరకు ప్రాణం పెట్టిన వారిని ఒక్కడు చూపించండి, ఎవరు కనపడరు. రేపు లోకం అంతమైపోతుంది, లోకమంతా కూడా కనుమరుగైపోతుంది. మీకంటూ ఒక పరలోకాన్ని ఏర్పాటు చేస్తాను, అక్కడికి నేను తీసుకెళ్తాను, మరలా నేను రాబోతున్నానని చెప్పిన దేవుడిని ఒక్కడు చూపించండి, ఒక్కలేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనలా జీవించిన వాడు, ఈ లోకములో జీవించడమే కాదు, ఎలా బ్రతకాలో నేర్పిన వాడు యేసయ్య అండి. ప్రేమను పంచిన వాడు యేసయ్య, క్షమించడం బోధించిన వాడు యేసయ్య, ఐక్యతతో జీవించండి అని చెప్పిన వాడు యేసయ్య, భయభక్తులు కలిగి బ్రతకండి అని చెప్పిన వాడు యేసయ్య, మనిషిని మనిషి గౌరవించుకోండి అని చెప్పిన వాడు యేసయ్య, స్వార్థము అసూయలు మానేయండి అని చెప్పిన వాడు యేసయ్య, మనిషి మనిషిగా బ్రతకాలని బోధించిన వాడు యేసయ్య. ఇంకెవరండి ఇటువంటి బోధలు చేసింది? ఇలా నేర్పింది ఎవరు? ఇలా నడుచుకొని చూపించింది ఎవరు? ప్రేమించడం అంటే ప్రేమించండి అని చెప్పి వదిలేయడం కాదు, ప్రేమించి చూపించాడు. సిలువలో ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు, బల్లెంతో పొడిచారు, యెరూషలేము వీధుల్లో కొరడాలతో కొట్టారు, ఆయన భుజం మీద సిలువ మోపి వీధులన్నీ తిప్పారు, ఆయన వస్త్రాలను చీటి వేసుకున్నారు, ఆయన చెంప మీద కొట్టి, ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనను హేళన చేశారు. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తికి చేయని రీతిగా ఒక్క దినములోనే 6 కోట్లకు తిప్పారు. ఇంత ప్రయాసపడింది మన కోసమే, ఇంత బాధపడి, ఇంత శ్రమలు అనుభవించి, కొరడాలతో చెల్లునని దెబ్బలు తిని సిలువ మీద ఉండి ఆయన అనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఈ క్షణం నన్ను హింసించిన వీళ్ళందరూ కూడా నాశనం అయిపోవాలి అని అంటే ఒక్క మాట చెప్తే చాలు, టోటల్ స్మాష్. ఆయన స్మాష్ చేయటానికి రాలేదు, ఆయన నీలో ఉన్న కోపాన్ని స్మాష్ చేయడానికి వచ్చాడు, ఆయన నీలో ఉన్న పాపాన్ని స్మాష్ చేయడానికి వచ్చాడు, ఆయన నీలో ఉన్న మూర్ఖత్వాన్ని స్మాష్ చేయడానికి వచ్చాడు, నిన్ను మనిషిగా నిలబెట్టడానికి లోకానికి వచ్చాడు. అందుకనే సిలువ మ్రాను మీద ఉన్న యేసయ్య అంటాడు తెలుసా, తండ్రి వీరేం చేయించున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఎవరు నీలా క్షమించేవాడు ఎవరున్నారయ్యా అని పాట పాడతాం. ఆయనలా క్షమించేవాడు ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుళ్ళు అనుకొని ఫోటోలు పెట్టించుకొని పూజలు అందుకుంటున్నారు. నిజమైన దేవుడు ఈయనే, సర్వ ప్రజలు పూజించదగిన దేవుడు ఈయనే. పాపుల కొరకు వచ్చి ప్రాణాన్ని పెట్టి మనకు మోక్షాన్ని అనుగ్రహించిన దేవుడు. అంతేకాదు కానీ ప్రాణం పెట్టినోడు పెట్టినట్లేడండి. ఒక విషయం చెప్పమంటారా, ప్రపంచంలో సమాధులన్నీ ముయ్యబడి ఉన్నాయి,
సమాధుల్లో ఏదో ఒక ఎముకో వాళ్ళకి సంబంధించి ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి తెరవబడి ఉంది, ఖాళీగా ఉంది. ఎవరి సమాధి లేదండి, ఖాళీగా. ముద్ర వెయ్యబడింది, మరణించాడని. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు వెళ్ళి, అక్కడ ఆయన లేడు అని. దేవుడికి మహిమ కలుగును గాక. అంత కఠినత్వం కలిగినటువంటి రోమీలైనటువంటి పరిపాలనలో ఆ అధినేతల మధ్య శవాన్ని ఎవరైనా తప్పించగలరా? ఆయన లేచి ఉన్నాడు. లేఖనాలు చెప్తున్నాయి, మరణము ఆయనను బంధించలేదు. మరణాన్ని జయించిన దేవుడండి. పాపుల కొరకు లోకానికి వచ్చాడు, పాపుల కొరకు మరణించాడు, ఆ మరణాన్ని జయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఈ చేసినటువంటి వాడి లోకంలో ఆయన తప్ప ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరు, కనపడరు కూడా. అందుకనే ఈ లోకంలో ఆది కాలంలో వచ్చే దేవుళ్ళు 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 అని చెప్పుకునే వాళ్ళు ఒక్కొక్కరు కరుమరుగైపోతున్నారు. కానీ ఈయన కరుమరుగయ్యే దేవుడు కాదు. ఎందుకంటే ఈయన అందరినీ నడిపించే దేవుడు కాబట్టి ఎప్పటికీ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ గాల్లో కలిసిపోతున్నారు, అందరూ కూడా కనపడటంలో చెత్తపొట్టలోకి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. ఈయన రోజు రోజుకి ప్రశంసించబడుతున్నాడు, ఈయన రోజు రోజుకి కనపరచబడుతున్నాడు. ఈయన ఆరాధించేవారు విస్తరించిపోతున్నారు. కారణం ఏంటంటే ఆయనే నిజమైన దేవుడని ప్రపంచం గమనించగలుగుతుంది. ఈరోజు వాక్యం వింటున్న నా బిడ్డ, ఆయన వంటి వాడు లేడు. దేవుళ్ళు అనుకునే ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఈ దేవుడు ఏదో ఆస్తులు ఇచ్చే దేవుడు కాదు, ఈ దేవుడు ఏదో అంతస్తులు ఇచ్చే దేవుడు కాదు, ఉన్నత స్థితి ఇచ్చే దేవుడు కాదు, దోషాలు పోగొట్టే దేవుడు కాదు, కీడు పోగొట్టే దేవుడు కాదు. వాటన్నిటికంటే మించి నీకు సహాయం చేసే దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ బాధలను, నీ బలహీనతలను, నీ గాయాన్ని, నీ శిక్షను ఆయన అనుభవించిన దేవుడు, నీ కొరకు సర్వాన్ని సమర్పించిన దేవుడు, ప్రాణాన్ని పెట్టి నిన్ను మరలా తిరిగి బ్రతికించుట కొరకు తిరిగి లేచిన దేవుడు. ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు. దేవునికి మహిమ కలుగును గాక. పాప విముక్తినిచ్చాడండి. రెండవదిగా అంటాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చూసినప్పుడు, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చూసినప్పుడు, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఆయన ఉన్నది. మహిమతో నిండి ఉన్నది. ఆయన గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తున్నారు. ఆనందముతో పాటలు పాడుతున్నారు. ఎవరు? పరలోకమందున్న దూతలు. ఆయన పరిశుద్ధత ఎంత గొప్పదో తెలుసా? ఒక్కసారి పై వచ్చినాన్ని కూడా చదువుదాం. ఆయన ఎంత పరిశుద్ధుడో, ఎంత ప్రభావం కలిగిన వాడో పై వచ్చినాన్ని కూడా చూద్దాం. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు. వీళ్ళు మహాదూతలు, సామాన్యమైనటువంటి వారు కాదు, గొప్ప దూతలు, మహాదూతలు అండి. వారికి 6 రెక్కలు ఉన్నాయంట. రెక్కలు 2 రెక్కలు ఉన్న దూతలే అని అనుకుంటామండి. ఇక్కడ ఉన్నటువంటి దూతలకి 6 రెక్కలు ఉన్నాయంట. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒకసారి చూద్దాం. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండింటితో వాళ్ళు ఎగురుతున్నారు. ఎందుకనంటే పరిశుద్ధుని తేజస్సు వారి మీద పడుతుంటే ఆ ప్రభావమునకు వారు తాళలేకపోతున్నారు. మాటలో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, ఆయన నిలువెల్లా పరిశుద్ధత, ఆ ప్రకాశం వెదజల్లుతూ ఉంటే మోషే అన్నాడు, ప్రభువా నిన్ను నేను చూడలేకపోతున్నానయ్యా. పర్వతం మీదకి రమ్మన్నప్పుడు 10 ఆజ్ఞలు ఇవ్వటానికి మోషే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు,
ప్రభువును మోసే అంటాడు, ప్రభువా నేను భరించలేని ఈ తేజస్సు. ఎస్, అది ఆయన పరిశుద్ధత. మాటలో ఏ రోజు పొరపాటు లేదు ఆయనలో. ఆయన మాటలో పవిత్రత ఉంది. అందుకని వాక్యంలో ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో కూడా పరిశుద్ధతను గురించి మాట్లాడతాడు. లేవికాండము 19వ అధ్యాయము, లేవికాండం 19వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 19:2 మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడినై ఉన్నాను, పరిశుద్ధుడనై ఉన్నాను. ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా చోట్ల ఈ మాటలే అంటాడు. అందుకనే ఆయన ప్రార్థన చేస్తే పరిశుద్ధంగా చేయాలి. ఆయన యందు విశ్వాసం ఉంచితే విశ్వాసం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన సన్నిధికి వస్తే పరిశుద్ధంగా రావాలి. ఆయనకి చివరికి కానుకలు ఇచ్చిన పరిశుద్ధంగా ఇవ్వాలి. మనం ఏం చేస్తామంటే బాగా చిరిగిపోయింది ఏది ఉంటుందో, బాగా నలిగిపోయింది ఏముంటుందో, బాగా మడతలడిపోయింది ఏముంటుందో, ఇంకెక్కడికి వెళ్ళినా పడదండి. ఏ అంగడికి వెళ్ళినా కానీ ఇది పడదావు అబ్బా అని అంటారు, ఇంకోటి అట్రా అంటారు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా పడకపోతే కానుకలు పెట్టి ఏం చేస్తాం, ఎట్టు పట్టుకుని వస్తారు, టపక్కనే వేస్తాం. ఎవరన్నా చూస్తారా? పాస్టర్ గారు ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత దాన్ని చూసి ఎవరేసారు ఆయనకేం తెలిసింది? గుంపులో అందరితో పాటు వేస్తారండి కొంతమంది. అంటే నువ్వు అనుకుంటున్నావు నలిగిపోయిన కాగితం వేసి లేకపోతే పడందేసి ఆయన ఇటువంటి వాడు అని అనుకుంటున్నావేమో. నువ్వు ఆయనను తక్కువ చేస్తున్నావు. జాగ్రత్త. నీకున్న దానిలో విలువైనది ఇచ్చి ఆయనను గణపరచాలి. ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధుడు. నువ్వు పండించిన పంటలో ప్రథమైంది ఇవ్వాలి. నువ్వు జరిగించిన వాటిలో ప్రథమైంది దేవునికి సిద్ధపరచాలి. ప్రథమము, పవిత్రము, ఇవి చూడాలి మనిషి. ఎందుకంటే ఆయన ప్రథముడు, పవిత్రుడు కనుక. ఎందుకంటే ఆయన రెండోది పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. ఆయన మించిన పరిశుద్ధుడి లోకంలో ఎవరు లేరండి. ఆయన ఏ విధమైన పాపం చేయలేదు, ఏ విధమైన అపవిత్రత ఆయనలో లేదు. ఆయన మాటలో కానీ, ఆయన చూపులో కానీ, ఆయన ప్రవర్తనలో కానీ పర్ఫెక్ట్. ఆయన కొన్ని సందర్భాలు అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపిస్తాడా? పిలాతు ఏమంటాడు తెలుసా యేసు ప్రభు వారి గురించి? ఆయన సిలువ వేయండి అని చెప్పినప్పుడు ఈయనలో ఏ లోపం ఉంది, ఈయన ఏం చేశాడు, ఈయన ఏం తప్పు చేశాడు అని అడిగినప్పుడు అనేకమైన నిందలు ఆయన మీద వేస్తారు. యేసు ప్రభు అంటాడు, యేసు ప్రభు మౌనంగా ఉంటాడు. పిలాతు అంటాడు, ఈయనలో నాకు అసలు ఏ దోషము కనపడలేదే అని అంటాడు. లోపల నుంచి తన భార్య ఒక చీటి పంపిస్తుంది. ఆ తీర్చిపోయే ముందు ఆ చీటి చదువుకుంటాడు. తన భార్య అంతఃపురంలో ఉంటుందండి ఎప్పుడునండి, ఆమెకేం తెలుసు? కానీ ఆ నోట ఈ నోట విన్నదో లేదంటే అంతకు ముందు విన్నది, ఆ రాత్రి ఆయన గురించి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనాన్ని బట్టి ఆమె తన యొక్క భర్తకు పంపిన లేఖలో అంటుంది, ఈ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. నీతిమంతుడు, ఆయనలా నీతిగా బ్రతికిన వాడు ఈ లోకంలో ఎవరున్నారు? ఆయనలా పవిత్రంగా జీవించిన వాడు ఎవరున్నారు? నిలువెల్లా ఆయన నిలువెల్లా పవిత్రతే, ఆయన నిలువెల్లా పరిశుద్ధతే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు కోరుకునేది అదే. నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి, మీరును పవిత్రంగా ఉండండి. ఆ రీతి అయిన జీవితం, ఆ రీతి అయిన పరిస్థితి మీరు కలిగి జీవించండి అని వాక్యం ద్వారా చెప్తున్నాను. కాబట్టి ప్రభునందు ఈ లోకంలో, ప్రపంచంలో ఎంతమందినైనా చూడండి, చాలా మంది జీవితాలు మనం చూస్తుంటున్నాం. దేవుళ్ళని పేర్లు పెట్టుకుంటారు, విచ్చలవిడి జీవితాలు జీవిస్తుంటారు. సర్వ ప్రపంచానికి దేవుడిచ్చే సందేశం కూడా ఇదే. ఆయన పేరు పెట్టుకొని జీవించేటువంటి వారు కూడా పాపిష్టి కార్యాలు చేయకూడదు. ఈ రోజుల్లో చాలా మంది దేవుడు నమ్ముకొని నేను యేసుక్రీస్తు ప్రభు బిడ్డనంటారండి. ఎన్నో పాపాలు, ఎన్నో అక్రమాలు, ఎన్నో అన్యాయాలు. ఒకవేళ ఈ రోజు వరకు నువ్వు చేస్తుంటావేమో,
ఈ రోజు నుంచి అయినా సరే నువ్వు పరిశుద్ధంగా బ్రతుకు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధ. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరును ఎన్నడును దేవుణ్ణి చూడలేరు. వాక్యం అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయం శుద్ధిగా ఉండాలి. మనం పవిత్రంగా ఉండి, మనం పరిశుద్ధంగా ఉండి, మనం శుద్ధిగా ఉండి ఆయన ప్రార్థన చేసిన లోకంలో ఉన్న మనల్ని గుర్తించగలుగుతారు. ఆయన మన ప్రార్థన వినగలుగుతాడు. దేవుడు మనల్ని గుర్తించగలుగుతాడు. మనలో లోపం లేనప్పుడు దేవుడు మనల్ని కనిపెడతాడు. మనలో లోపం ఉంటే మనం అవసరం లేదు ఆయనకి. యోహాను సువార్తలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి. యోహాను సువార్త వాక్య భాగాన్ని మనం చక్కగా ధ్యానం చేసుకుందాం. 1వ అధ్యాయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యేసు నతానియేలు అతని యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను. అప్పుడు నతానియేలు అంటున్నాడు, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానియేలు ఆయనను అడుగగా, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. మనం ఏంటో తెలుసండి, ఆయన నేత్రములు మనం ఎక్కడున్నా చూస్తున్నాయి. ఆయన అక్కడి నుంచి మన అందరినీ చూస్తున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉన్నావా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తున్నావా? ఒక తాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా, ఒక వ్యభిచారిగా దేవుడు ఏమంటున్నాడు, నేను పరిశుద్ధుణ్ణి. నోరు తెరిస్తే బూతులు వస్తాయి, నోరు తెరిస్తే విచ్చలవిడిగా బూతులు వస్తాయి. నువ్వు పరిశుద్ధుడివా? ప్రభు నీలో ఉన్నాడా? మన ఇంట్లో చూస్తేనేమో వాక్యాలు ఉంటాయి, యేసయ్య పటాలు ఉంటాయి. ఎవరన్నా వస్తే అమ్మో వీళ్ళు యేసయ్య బిడ్డలు, కానీ వీళ్ళని ప్రేరేపించేది సాతానుగాడు. నిజమండి, నోటంటే ఒక్క మాట మంచిది వస్తుందా? నీ మాట పర్ఫెక్ట్ గా ఉందా? అబద్ధాలు, బూతులు, తాగుడు, తిరుగుడు, వ్యభిచారము, శరీరాశ, దొంగతనము, మోసాలు, వడ్డీ వ్యాపారాలు, లంచాలు. నువ్వు పరిశుద్ధుడు ఎందుకు అవుతావు? దేవుని బిడ్డ ఎందుకు అవుతావు? ఇటువంటి లక్షణం ఏదున్నా నువ్వు సాతాను బిడ్డవే. ఎందుకంటే సాతాను నిన్ను ప్రేరేపిస్తుంది. అందుకనే వాక్యం అంటాడు, మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీరు అని అంటున్నాడండి. ఆయన పరిశుద్ధుడు, నీవు పరిశుద్ధంగా ఉండు, ఛాలెంజ్గా జీవించు. నేను ఆయనలా జీవించాలి, నేను ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. ఎంతో విచ్చలవిడి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు, ఘోరమైన బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు. చాలా మంది విశ్వాసుల జీవితాన్ని చూస్తున్నప్పుడు మందిరాలకు వస్తున్నారు, బల్ల తీసుకుంటున్నారు, ప్రభు సన్నిధిలోకి పోస్తున్నారు. ప్రభు నాకు అర్హత ఉన్నదా అని తెలుసుకొని మన పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టి ఆయన దగ్గరికి రావటానికి సిద్ధపడాలి. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎదుట నువ్వు నిలబడలేవు. ఒకవేళ ఆయన అంత పరిశుద్ధుడు కనుక నేను పాపిని కాబట్టి నేను ఆయన సన్నిధికి రాలేనులే, ఏదో నమ్ముకొని ఇలాగే ఇంటికాడ ఉంటాను అని అంటే, నీ అంత దుర్మార్గురాలు ఇంకొకరు లేరండి. దేవుడు నమ్ముకొని కూడా ఆయన దగ్గరికి రావటం లేదు అని అంటే పేరు క్రైస్తవులు, వీళ్ళంతా కూడా పేరుకే. మేము కూడా క్రిస్టియన్సేనండి, మేము కూడా క్రైస్తవులు. రక్షణ లేదు వీళ్ళకి, యేసయ్య స్థితి లేదు. వాళ్ళ ఇంట్లోంచి బయటికి కదలరు వాళ్ళు. ఎవరు బిడ్డ నువ్వు? దేవుడు రారాజు బిడ్డవి. నువ్వు రావాలి బయటకు వచ్చి ప్రభువుని కనపరచు, ఆయన స్తుతించు, ఆయన ఆరాధించు. నువ్వు పొందిన రక్షణని ఇంకొకరికి బోధించు, ఇంకొక వ్యక్తిని రక్షించు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్పు. నువ్వు కూడా పరిశుద్ధంగా బ్రతుకు. నీ తాగుబోతు జీవితం, వ్యభిచారి జీవితం, ప్రేమ కలాపాల జీవితం, అపవిత్రమైన జీవితం, వడ్డీ వ్యాపారాల జీవితం, అక్రమ సంబంధమైన జీవితం, విచ్చలవిడి జీవితం. ఒక పక్క భర్త ఉన్నా భర్తకు తెలియకుండా పక్కకి వెళ్ళి ఫోన్లు చేసుకునే జీవితం, ఒక పక్క భార్య ఉన్నా భార్యకు తెలియకుండా పాపాలు చేసే జీవితం మాని పవిత్రంగా బ్రతుకు. నువ్వు అనుకుంటున్నావు నేను ఇలా బతికితే ఏం కాదని, పట్టబడతావు ఒకరోజు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఏమవుతున్నారో చూస్తున్నాం కదా, చంపబడుతున్నారు.
హత్యలు చేయబడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు జీవించిన జీవితాన్ని బట్టే నీ బ్రతుకుంటుంది. నీ అంతం అంతటితోటే. బైబిల్ అంటుంది ప్రసంగి గ్రంథంలో 7:17 అధికంగా దుర్మార్గపు పనులు చేయక. నీ కాలానికి ముందెందుకు నరకబడ్డాడు, కాల్చివేయబడ్డాడు, అకస్మాత్తు మరణం ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ కూడా నీ పాపిష్టి జీవితం కదా. చంపుకుంటున్నారండి. ఇద్దరు ప్రాణ స్నేహితులండి. దేనివల్ల చచ్చారు, దేనివల్ల చస్తున్నారు అని అంటే, వీడు భార్యను వాడు, వాడి భార్యను వీడు. ఇటువంటి పాపిష్టి జీవితాలు అవి వరస లేదండి. దాంతో సంబంధంలా. పెద్ద చిన్న లేదండి, దాంతో సంబంధంలా. ఇటువంటి పాపిష్టి బ్రతుకుతూ ఉంటే దేవుడు ఒప్పుకుంటాడా? పురుషుడు పురుషుడిని, స్త్రీ స్త్రీని. ఇది పరిశుద్ధత, ఇది పవిత్రత. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును ఆయన వంటి వాడి లోకంలో ఉన్నారా? ఈ వాక్యం వింటున్న నా బిడ్డ, ఈరోజే నీ పాపం వదిలే. నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటున్నావు ఒకటి జరగాలి నా జీవితంలో, నాకు ఈ బ్లెస్సింగ్ రావాలి, నాకు ఈ మేలు జరగాలని. అది జరగకపోవటానికి నీలో ఉన్న లోపము, పాపమే. అది వదిలే. అప్పుడు మోకరించి కన్నీరు కార్చడుగో. నువ్వేది అడుగుతున్నావో దేవుడు అది ఇస్తాడు. నీ మనసు ప్రేరేపించే పాపాన్ని ఈరోజు చంపే. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి ఒక మొర పెట్టి అడగాలి అని అంటే నీలో కూడా పరిశుద్ధత కనపడాలి, నీలో కూడా పవిత్రత కనపడాలి. అప్పుడు నీ యొక్క ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. రెండోది, ఆయన పరిశుద్ధుడు. మూడోది, ఆయన అద్భుతాలు చేయవాడు. ఎన్ని చూస్తున్నామంటే, ఎంతో మంది జీవితాల్లో మనం చూస్తున్నాం. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ఎంతో మంది బ్రతుకుల్లో దేవుడు అద్భుతాలు చేసేవాడు. ఈ లోకంలో ఎవరు చేయని అద్భుతాలు చేస్తాడండి. చాలా మంది అద్భుతాలు చేస్తాడండి. ఈయన చేసే అద్భుతాలు ఈ లోకంలో ఎవరు చేయాలి? మరణాన్ని గెలిచిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, మరణమైన నిన్ను లేపే దేవుడు. ఎంతకంటే అద్భుతం ఈ లోకంలో ఎవరు చేయగలరు? ఎంతో మందిని ఆయన నిరాశ్రయులైన వారికి ఆశ్రయమయ్యాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి కన్నునిచ్చాడు, మోగవారికి నోరిచ్చాడు, దరిద్రులను పైకి లేవనెత్తాడు, బలహీనుల పట్ల ఆయన సహకారిగా ఉన్నాడు. అందరి జీవితాల్లో ఆయన వెలిగిస్తున్నాడు. అందరి కుటుంబాలలో ఆయన క్షేమాన్ని దయచేస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ బ్రతుకు మార్చుకొని, నీ వంటి వాడు ఎవరూ లేడని ఆయన సన్నిధిలో ఉన్న మనం ఆయన వంటి స్వభావము, ఆయన వంటి లక్షణాలు కలిగి ఆయన వలె జీవించాలని తీర్మానం చేసుకొని, అంతటి పరిశుద్ధుడైన, అంతటి వేల్పులలో గొప్పవాడైన, అద్భుతాలు చేయగలిగిన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. ఆయన్ని మనం మహిమపరుద్దాం. ఆయన కృపలోనే మన ముందుకు సాగుదాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఆయన వంటి ఆశీర్వాదాలు ఈ లోకంలో ఎవరెవరులేరండి. ఎవరెవలేరు, ఎవరి వల్ల కాదు. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ వాక్యం వింటున్న బిడ్డ, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో. ఇంకా ఆయన గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. ఆయన వంటి వాడు ఎవరు లేరు కదా. ఎవరున్నారంటే ఈ లోకంలో? ఎవరిని చూడండి. నేను ఒకరి ఇంటికి వెళ్ళాను, అన్ని కుటుంబంలో ఉన్నారు వాళ్ళు. ప్రార్థన చేయడానికి నన్నే తీసుకెళ్లారు. సార్, నా ఫ్యామిలీలో ఇది, నాకు ఉద్యోగం పోయింది, నేను నిరాశ్రయుని అయిపోయాను, నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఆయనకు ఒక నమ్మకం కలిగించాలి. యేసు ప్రభు నాకు సహాయం చేస్తాడని ఒక విశ్వాసం కలిగించాలి. ఆయన గొప్పతనాన్ని కొద్దిసేపు చెప్పాను. చెప్పిన తర్వాత పైకి చూస్తాను, ఆ చివరి నుంచి చివరి దాకా కొన్ని పాఠాలు ఉన్నాయి. నేను వాటిని తప్పుపట్టలేదు, కానీ నేను ఒక ప్రశ్న అడిగాను. ఆ పటాలలో ఎవరైనా నీ కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ఉన్నాడా? ఆ పటములో ఎవరైనా పరలోకములోంచి భూలోకానికి దిగివచ్చి తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి తిరిగి మరణాన్ని జయించి పరలోకానికి వెళ్ళిన దేవుడు ఎవరైనా ఉన్నారా? పటాల్లో చూడు అని అన్నాను. అక్కడ ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? అయ్యో, వీళ్ళందరికీ నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, అటువంటి వారు ఎవరున్నారండి, వీళ్ళందరి చరిత్ర నాకు తెలుసు.
అటువంటి వాడు ఎవరున్నారంటే ఆయనే యేసు. అది నువ్వు తెలుసుకుంటే ఆయన నీకు మేలు చేస్తాడు, ఆయన నీకు అద్భుతాలు చేస్తాడు. ఈ అద్భుతాలు, మేలులు, పేరు, ప్రతిష్ట తర్వాత అవి లేకపోయినా నీకంటూ పరలోకంలో ఒక స్థలం సిద్ధపరుస్తాడు. నిన్ను పరలోకంలో రాజుగా ఉన్న ఆయన ప్రక్కన నీకు స్థానం ఇస్తాడు. ఇది ఆయన చేసే గొప్పతనం. ఆయన వంటి వాడు ఎవడూ లేడని చెప్పినప్పుడు అక్కడే కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ఇంత గొప్ప దేవుణ్ణి నేను తెలుసుకోవడానికి ఎంత ఆలస్యమైందని. ఆయన జీవితం 1 year తిరగకుండా దేవుడు అద్భుతాలు చేశాడు. నిజ దేవుడిని తెలుసుకున్నాడు, ఈ లోకంలో మేలు పొందాడు, పరలోకంలో స్థానాన్ని పొందుకున్నాడు. నీవు కూడా ఆ రీతిలో ఉండాలి. ఆయన వంటి వాడు లేడని తెలుసుకొని ఏదో ప్రార్థన చేసుకుంటున్నావు వెళుతున్నాం అనేది కాదు. లేదా పేరుకు క్రైస్తవుడిని ఒక ముద్ర వేసుకొని ఊర్లో ఉన్న వాళ్ళందరికీ నేను క్రిస్టియన్, నేనేనో ప్రార్థనకి వెళ్తాను ఎప్పుడో అన్నట్టుగా కాదు. నీవు కూడా ఎప్పుడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థనకు వెళుతూ ఒక సాక్షిగా ఉంటూ నువ్వంటూ ఒక సాక్షిగా బ్రతకాలి. నువ్వంటూ ఒక మాదిరికరంగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని పాపిష్టి జీవితాన్ని జీవించి ఒక పక్క తాగుడు తాగి, ఒక పక్క తిరుగుడు తిరిగి, ఒక పక్క వ్యభిచారం చేసి, ఒక పక్క భర్తకి తెలియకుండా ఎన్నెన్నో అక్రమాలు చేసి, ఒక పక్క భార్యకు తెలియకుండా ఎన్నెన్నో అక్రమాలు చేసి నేను నీతిమంతుడిని, నేను ప్రభువా అని నువ్వు ఏ క్షణంలో ప్రార్థన ఒకవేళ వినొచ్చు కానీ నీ వేషధారణ ఆయనకి తెలుసు. జాగ్రత్త. ఆయన వంటి వాడి లోకంలో లేడు. ఆయన నిన్ను నన్ను చూస్తున్న దేవుడు, నిన్ను నన్ను గమనిస్తున్న దేవుడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు. కాబట్టి ఆయన వైపు చూస్తూ ఆయన కృపలో సాగుదాం, ఆయన మహిమలో నిలబడదాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? తల్లులు వచ్చండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రాజ్యానికి వందనాలు. ఇంతవరకు నీ మాటలను మేము ధ్యానం చేసుకునేటట్టు చేశాం. నీ వాక్యాన్ని మేము వినగలిగిన స్థితి మాకు ఇచ్చావు. ఈ వాక్యము ద్వారా అనేకుల హృదయాలను తెరపించండి ప్రభువా. అనేక మంది బ్రతుకులో వెలుగు నింపండి. ఎంతో మంది జీవితాల్లో మార్పునివ్వండి. ఎంతో మంది కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి. ఈ దీనుడు చేస్తున్న ప్రార్థన ఆలకించండి ప్రభువా. గర్భఫలం లేని వారికి గర్భఫలం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వివాహం జరగని వారికి వివాహం, నిన్ను ఎరగని వారికి నిన్ను ఎరిగేటువంటి మనసు, నిన్ను అర్థం చేసుకునేటువంటి స్థితి ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను కనికరించండి. ప్రతి బిడ్డపై నీ ఆత్మను ఉంచండి. ఈ శుక్రవారం అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అందరి ప్రార్థనలు ఆలకించమని, అందరి జీవితాల్లో వెలుగు నింపమని, మమ్మల్ని నీ కొరకై, నీ కృప కొరకై వాడుకొని నడిపించుకోమని, సమాధానము, నెమ్మది, ప్రశాంతత, సంతోషము సర్వము ప్రజలకు దయచేయమని, భయంకరమైన బలహీనతలో నుంచి, కరోనా రోగం నుంచి, గుండె జబ్బుల నుండి, క్యాన్సర్ రోగం నుంచి, కిడ్నీ సమస్య నుండి, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, నరాల బలహీనత, కండరాల బలహీనత, ఎముకల బలహీనత, వీటన్నిటిలో నుంచి నా బిడ్డలను విడిపించమని, సమాధానపరచమని ఈ ప్రార్థన సన్నిధికి చేర్చుకోవాలి. మా రక్షకుడు, విమోచకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది వారి వారి ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేసి ఉన్నారు. దారా సురేష్ బ్రదర్ గారు మా ఫ్యామిలీ కొరకు, అలాగే షాప్ గురించి ప్రేయర్ చేయండి అని వారు కోరుకుంటున్నారు. యోహాన్ గారు, యానాది గారు, ప్రైజ్ ది లార్డ్ సార్, ప్రేయర్ ఫర్ మై ఫ్యామిలీ. అలాగే గుచ్చెర్లమూడి వినోద్ గారు ప్రార్థన కోరుతున్నా. అలాగనే సుజిత రాజేష్ వారి యొక్క కుమారుడు కొంచెం చిన్నపాటి బలహీనతతో ఉన్నాడు. ఆ బిడ్డ కోసం మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. జాను శానంపొడి టుడే ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్. సో ప్లీజ్ ప్రే ఫర్ ఆల్.
స్టూడెంట్స్, వీళ్ళందరి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రభునందు ప్రియులారా, దేవుని కృపలో మీరు సక్సెస్ఫుల్గా పాస్ అవ్వాలని నేను కోరుకుంటూ నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే సాదేపల్లి పావని ప్రైజ్ లార్డ్ అన్నయ్య మరి ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. లక్ష్మీ కిషోర్ మరి ఆ బిడ్డ కోసం, అలాగే యాంథోనీ పాషయ్య వారు కూడా వారి సంఘం, వారి పరిచర్య, వారి అన్ని విషయాల కోసం మనం ప్రార్థన చేయాలి. ఇలా ఎంతో మంది అనేక ప్రాంతాల్లో నుంచి, సుజిత రేవన్ వారి కుటుంబం కొరకు, అలాగే ఫిలిక్స్ శామ్ గారు వారి కొరకు, అలాగే నాని ఎంబేటి వారి ఫ్యామిలీ కొరకు, మరి వారి యొక్క కుటుంబం కొరకు, అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే అందరి జీవితాల్లో వెలుగు నింపబడాలి. ప్రభునందు ప్రియులారా, అందరూ బాగుండాలని, ఇంకా ఎంతో మంది ఆయా ప్రాంతాల్లో నుంచి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారన్నా, ఎంతో మంది ప్రభువును మహిమపరుస్తున్న వారన్నా, వీళ్ళందరి కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత, భారం మన మీద ఉంది. ఎప్పుడైతే వీళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తామో దేవుని ఆశీర్వాదాలు మెండుగా మనం పొందుకుంటాం. కాబట్టి ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థన చేసి దేవుని మహిమపరుద్దాం. ఇంకెంతో మంది కుటుంబీకులను పోగొట్టుకున్న వారు, బలహీనతలతో ఉన్నవారు, మరి ఎగ్జామ్స్లో రిజల్ట్ వస్తున్నాయి, కొంతమంది నిరుత్సాహం, ఒకవేళ ఫెయిల్యూర్ అయిపోతే మా బతుకులు ఇంతేనేమో అని అనుకున్నవారు. పాస్ ఆర్ ఫెయిల్, బట్ లైఫ్లో అది ఎండ్ కాదు, ఇంకా చాలా ఉంది. దేవుడు మంచి భవిష్యత్తు ఇచ్చాడు. సక్సెస్ అనేటువంటిది దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఈరోజు ఒకవేళ వెనకబడిపోయి ఉన్నా రేపు అనే రోజు నిన్ను బ్లెస్ చేస్తాడు. మరి పాస్ అయిన వారందరికీ కూడా నా యొక్క విషయం చెప్తున్నాను, కంగ్రాచులేషన్ తెలియచేస్తున్నాను. మరి అలాగే ఒకవేళ ఎవరైనా పరిస్థితులు రీత్యా పాస్ అవ్వలేకపోతే ఇంకొక తరుణం దేవుడు ఇస్తాడు. మీకు కూడా నేను విషయం చెప్తున్నాను, ఇంకో రోజు మిమ్మల్ని పాస్ చేస్తాడు దేవుడు, విడుదలిస్తాడు. మీరు కష్టపడి చదవండి, ప్రయాసపడండి, దేవుని కృప మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. ఆయన ఆత్మ సహాయం మీ మీద ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎంతో మంది ప్రార్థన చేయండి అని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. మనం వీళ్ళందరి కొరకు కూడా, వీళ్ళ కుటుంబాల కొరకు, వీళ్ళ పరిస్థితుల కొరకు, వ్యాపారాల కొరకు, చక్కటి జీవితాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే మా కోసం, మా సంఘం కోసం, మా సంఘ బిడ్డల కోసం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా మరి నరసాపురం సంఘాన్ని దేవుడు దీవించాలని, జేమ్స్ గార్డెన్ సంఘాన్ని దేవుడు దీవించాలని, అలాగే నెల్లూరు రూరల్లో ఉన్న కల్లూరుపల్లి సంఘాన్ని దేవుడు దీవించాలని, అలాగే నెల్లూరులో ఉన్న వెంకటాచలం మండలంలో ఉన్న సంఘాన్ని దేవుడు దీవించాలని, ఇంకా దేవుడు ఇవ్వబడిన పరిచర్య, టీవీ పరిచర్యను దేవుడు దీవించాలని, అనేక రకాలుగా దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని మీరందరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి. ప్రభువుని వేడుకుందాం. మీరందరి కోసం కూడా ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఏకీభవించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుని ప్రార్థన ద్వారా అనేకుల మేలు కొరకు ప్రభువుని వేడుకుందాం. అందరూ కూడా నాతో పాటు ఏకీభవించి తలలు వంచండి. కృపా సత్య సంపూర్ణుడా, ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని నడిపించుకున్నావు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. నీ శ్రేష్టమైన కృప మాతో ఉంచావు. నీకు స్తోత్రాలు. ఇంకా మునుముందు ఇదిగో సంఘం అంతా కూడుకొని, ఈరోజైతే ఆన్లైన్లో మేము ఉన్నాం. ముందు రోజుల్లో ఆదివారం నుంచి సంఘము నా తండ్రి సోషల్ డిస్టెన్స్ ద్వారా కొన్ని పద్ధతులు, కొన్ని క్రమాలతో గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఈ కార్యక్రమాలు జరగటానికి, ఆరాధన జరగటానికి కృప చూపమని, ఏ ఒక్కరు కూడా రోగాల బారిని బలహీనతగా పడకుండా అందరూ క్షేమంగా, సంతోషంగా, చక్కగా నీ కృపలో సాగటానికి నీ బిడ్డలందరికీ కూడా నీ యొక్క సహాయం దయచేయమని ఈ దీనుడు చేస్తున్న ప్రార్థన ఆలకించండి. ఈ దీనుడు చేస్తున్న విజ్ఞాపనను అంగీకరించండి. అందరి బ్రతుకులో కూడా నీ యొక్క సహాయ సహకారములు అందించండి ప్రభువా. అందరి జీవితాల్లో కూడా సమాధానం దయచేయండి ప్రభువా. ఎవరెవరు ఏది అడుగుతున్నారు, ఎవరెవరు ఏది కోరుకుంటున్నారో దయచేయండి. ఈరోజు వాక్యం విన్న పాపాన్ని మాని, అపవిత్రతను వదిలి, నీతిగా, న్యాయంగా నీ వలే పరిశుద్ధతతో, పవిత్రతతో ఉండాలి. నీ వలే ఉంటే నీ యొక్క కృపలో వారు కూడా గణపరచబడతారు. నీ వలే ఉంటే వారు పరిశుద్ధులుగా ఉంటారు. నీ వలే ఉంటే వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అటువంటి స్థితి అందరికీ దయచేయమని, ఈరోజు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ప్రభా వారు మంచి
ఫలితాలను అందరికీ వచ్చేటట్టు చేయండి. అలాగే నా ప్రభువా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని కాపాడండి. మా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ప్రభువా. ఎందుకంటే తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, మనల్ని పరిపాలిస్తున్న నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుందని. కాబట్టి నాయకుడిగా, గొప్ప నాయకుడిగా బిడ్డను ఆశీర్వదించండి. ప్రజలకు మంచి సత్ఫలితాలు, మేలులు జరిగేటట్టు చేయండి. అలాగే క్రింద స్థాయిలో పనిచేస్తున్న మంత్రులను, ఎమ్మెల్యేస్ని, అధికారులను అందరినీ దీవించండి. అలాగే వాలంటీర్ వ్యవస్థను అత్యధికంగా బలపరిచి ఆశీర్వదించండి. అందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నా ప్రభువా, దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు నాయన మోడీ గారిని చేతికి అప్పగిస్తున్నా, వారికి మంచి జ్ఞానం ఇవ్వండి. భారతదేశాన్ని చక్కగా పాలించడానికి కృప చూపించండి. అలాగే నా ప్రభువా, దేశాన్ని వణికిస్తున్న ఈ కరోనా సమస్యను తొలగించండి ప్రభువా, గొప్ప విడుదల ఇవ్వండి. అలాగే ఎంతమంది ఏ ఏ ప్రాంతాల్లో ఈ రోగంతో బిక్కుబిక్కుమని భయపడుతూ, బాధపడుతూ, కురిగిపోతూ ఉన్నారు, వాళ్ళందరికీ సహాయం చేసి వారందరి బ్రతుకుల్లో కూడా విడుదలివ్వండి. ఈ దినుడు చేస్తున్న ప్రార్థన ఆలకించండి. అందరి కుటుంబాల్లో క్షేమం, అందరి జీవితాల్లో సమాధానం, అందరి పరిస్థితుల్లో ఆశీర్వాదాన్ని కలిగించండి. మా పక్షముగా, మా పరిస్థితుల పక్షముగా నిలబడండి ప్రభువా. మాకు చాలిన దేవుడుగా, ఆశీర్వాదకరుడుగా, ఆలోచనకర్తగా ఉండండి ప్రభువా. దీనుడు చేస్తున్న విజ్ఞాపన నిత్యము ఆలకించండి, అంగీకరించండి. మాకు చాలిన దేవుడుగా ఉండండి. ఎంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి మా కొరకు ప్రార్థన చేయమన్నారు, నేను ఎవరెవరి పేర్లు నా నోట వచించి ఉన్నాను, వారందరికీ సహాయం చేయండి. నా కుటుంబాన్ని, నన్ను, నాకు ఇచ్చిన నీ సేవకురాల్ని, నా కుమారుని నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ సేవలో మా మరణ పర్యంతం ముందుకు సాగేటట్టు చేయండి. మా పోషకుడుగా, మా సంరక్షకుడుగా నీవు ఉండండి. మా పోషణ కొరకు, మా ఎదుగుదల కొరకు, ఈ యొక్క సేవ అభివృద్ధి కొరకు ఎంతమంది సహకారులుగా ఉన్నారో, వారి హస్తాన్ని ముందుకు చాచి నిన్ను మహిమపరుస్తున్నారు, వారందరికీ క్షేమం కలుగును గాక. వారందరి కుటుంబాలలో సమాధానం ఉండును గాక. వారందరూ ఫలించి అభివృద్ధి పొందుదురు గాక. కృప చూపమని. అలాగే ఈ సంఘములో నాకు సహకారులుగా, నా వెన్నంటూ ఉండే అన్ని విషయాల్లో నాయన ప్రోత్సాహకరంగా ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మా కుటుంబాలను, మా బిడ్డలను, మా పరిచర్య బిడ్డలను దీవించండి. అనేక రాష్ట్రాల నుండి, అనేక ప్రాంతాల్లో నుండి, అనేక జిల్లాలలో నుండి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారు. వారిని, వారి కుటుంబాలను, వారి జీవితాలను, వారి బ్రతుకులను ఆశీర్వాదకరం చేయమని నీ దేవుడు చేస్తున్న ప్రార్థన అంగీకరించుమా. సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకొచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లుగా భూమి యందు నెరవేరును గాక. మనది నా ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మ శోధమునికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మీకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ నేను ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నాను. రేపు ఆదివారం నుండి మన మందిరంలో ఆరాధన జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సంఘ బిడ్డలైన వారు మాస్కులు ధరించి మందిరానికి రావాలి. అలాగే మందిరానికి వచ్చిన తర్వాత మరి బయట బకెట్తో నీళ్లు పెట్టి సబ్బు ఉంటుంది, చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత లోపల మందిరానికి వచ్చే లోపు వారికి శానిటైజ్ చేయబడుతుంది. వారి చేతులు మరి శానిటైజ్ చేసుకొని మందిరంలోనికి అడుగు పెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా 3 అడుగుల దూరాన్ని పాటించాలి. తర్వాత లోపలికి వచ్చేటప్పుడు మరి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది వారికి. ఆ మిషన్తో వారికి టెస్ట్ చేస్తాం. ఎవరు ఏమనుకోవద్దు. 100 అబౌవ్ టెంపరేచర్ ఉంటే వారిని ఇంటికి పంపించేస్తాం. అలాగే పిల్లలు దయచేసి మందిరానికి పిల్లల్ని తీసుకొని రావద్దు. ఎందుకంటే మేమంతా ఇక్కడ వాళ్ళమే కదా, రోగమేముంది, మేమంతా బాగానే ఉన్నాం కదా అని అనుకోవచ్చు. కానీ రోగము ఏ రీతిగా మన మధ్యకు వస్తుందో తెలియదు. మళ్ళా ఇబ్బంది పడకూడదు. మనం క్షేమంగా ఉండాలి.
మనం అనేకులకు ఒక మాదిరికరంగా ఉండాలి. కాబట్టి గమనించాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ సంసిద్ధులై ప్రభు సన్నిధిలో ఏకీభవించండి. ముఖ్యంగా గవర్నమెంట్ వారి ఆదేశాలను మనం పాటించాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి ఉత్తర్వులను మనము శిరస్సు వంచి వాటిని అంగీకరించాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సంఘము కొరకు, సంఘ బిడ్డల కొరకు, మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. రేపు ఆదివారం మన ఆరాధన యథావిధిగా సంఘములో అందరూ కూడుకొని జరిగించుకుంటున్నాం. ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.